తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య మైత్రి కుదిరింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. అయితే సీట్ల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో మాట్లాడేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పొత్తులపై బీజేపీని పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు చంద్రబాబు నివాసంలో రేపు ఉదయం మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్టు సమాచారం. బీజేపీతో పొత్తు కుదిరినందున సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ జరగనుంది. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు క్లారిటీ వచ్చినట్టు సమాచారం. ఉదయం పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చించుకొని అనంతరం కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శివ, ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇరువురు కూడా రేపు ఉదయం భేటీ అవుతారని కూడా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా బీజేపీలో పొత్తులో భాగంగా ఏదైతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి మరొకసారి ఇరువురు నేతలు కూడా భేటీ అయ్యి బీజేపీకి ఏ విధమైనటువంటి సీట్లు ఇవ్వాలనేది ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా రేపు సాయంత్రం ఏదైతే ఉందో ఫస్ట్ ఉదయం చంద్రబాబు నాయుడు వెళ్తారని ఇప్పటి వరకు కూడా ఊహాగానాలు నడిచినాయి. తదనంతరం ఇప్పుడైతే కూడా చంద్రబాబుతో పాటు పవన్ కూడా రేపు ఢిల్లీ బయలుదేరుతున్నారు అన్నట్టుగా సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అలా బయలుదేరే విషయంలో కనుక ముందుగా జరిగితే కనుక ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీతో సంబంధించినటువంటి ముఖ్య అంశాలతో పాటు బీజేపీతో ఏమేమి మాట్లాడాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలతో పాటు బీజేపీ కంపల్సరీగా సీట్ల గురించి కూడా అడుగుతుంది. కాబట్టి ఏ సీట్లని బీజేపీకి కేటాయించాలి, ఎంపీ స్థానాలన్నీ, ఎమ్మెల్యే స్థానాలన్నీ ఏ విధంగా కేటాయించాలి ఏంటనే దానిపైన కూడా ఇరువురు కూడా సుదీర్ఘంగా చర్చలు జరుపుకుని ఏదైతే బీజేపీ అధిష్టానం దృష్టికి వీరి యొక్క ఏదైతే లిస్టు ఉంటుందో ఆ లిస్టును కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇరువురు నేతలు కూడా రేపు ఉదయం పూట భేటీ అవుతారని కూడా తెలుస్తోంది. ఈ భేటీలో ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఈ విధంగా చేశామో మీరు కూడా అంటే బీజేపీ తరపు నుంచి కూడా వచ్చేటటువంటి మేనిఫెస్టో ఏదవుతుందో వాళ్ళ యొక్క సూచనలు కూడా దీంట్లో కలుపుకొని మూడు పార్టీలు కూడా ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచన అయితే మాత్రం వారు చేసే విధంగా కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అటు చంద్రబాబు, ఇటు పవన్ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీలో ముఖ్యంగా ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కూడా కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని అయితే గద్దె దింపాలనే ఆలోచనతో ముందుకెళ్లే అంశాలపైన చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా బీజేపీ ఇస్తున్నటువంటి ఏదైతే కేంద్రం ఇస్తున్నటువంటి నిధులకు సంబంధించి కానివ్వండి, కేంద్ర పథకాల్లో కానివ్వండి, అటు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు వేసుకుంటూ అటు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బొమ్మకు లేకుండా పలు పథకాలను కూడా అమలు చేస్తున్నటువంటి అంశాలను కూడా ఇప్పటికే అంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీసుకెళ్ళింది. ఈ ఇరువురు కూడా అంశాలను కూడా వారితోటి చర్చించి ఇట్లా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ విధంగా నడుస్తుందని కూడా వారు బీజేపీకి చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీతో ముందుకెళ్లే పక్షంలో అయితే ఎంపీ స్థానాలు బీజేపీ ఎక్కువగా అడుగుతుంది కాబట్టి ముందుకెళ్తున్నారు కాబట్టి ఎంపీ స్థానాలు ఎక్కువ అడుగుతుంది కాబట్టి ఎంపీ స్థానాల్లో బీజేపీకి ఏవి కేటాయించాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా కూడా వారు ఇక్కడే ఒక మాట అనుకుని తర్వాత ఏదైతే బీజేపీ అధిష్టానానికి కూడా ఈ విషయాలన్నింటినీ కూడా షేర్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఏదైతే ఇప్పటికే వీరు ఇరువురు రెండు పార్టీలు కూడా ఒక అంశాల మీద ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఈ యొక్క అంశాలు ఏదైతే ఉన్నాయో బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ బీజేపీతో ముందుగా ఏ సీట్లను వాళ్ళకి కేటాయించాలనే దానిపైన కూడా ఢిల్లీ పెద్దలతోటి చర్చలకు అయితే చేరున్నట్టుగా తెలుస్తోంది. అటు ఎంపీ, ఎమ్మెల్యే, ఇటు మరియు ఏదైతే మేనిఫెస్టో ఈ
దానికి సంబంధించి కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు నరేంద్ర మోడీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, నడ్డా కానివ్వండి, ఇతరత్ర ఏదైతే సినీ రంగానికి చెందినటువంటి ఇప్పటికే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ, అది యోగి ఆదిత్యనాథ్ లాంటి కొంత ముఖ్య నేతలు కానీ వీళ్ళందరినీ కూడా క్యాంపెయిన్ కి వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని కూడా క్యాంపెయిన్ కి వాడాలనే సూచనలు కూడా పలు వీరు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందిస్తారు. ఎందుకంటే గెలుపోవడం విషయంలో ఒకే దారిలో వెళ్తారు కాబట్టి గెలుపుకు సంబంధించిన అవకాశాలన్నీ కూడా వాడుకునే విధంగా అది బీజేపీ కూడా ప్రణాళిక సిద్ధం ఇప్పటికే రెడీ చేసుకున్నటువంటి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనే ఫీడ్బ్యాక్ నేత మాత్రం అది కేంద్ర పెద్దలు అంటే బీజేపీ అధిష్టానానికి అయితే ఇప్పటికే చేరవేసినటువంటి పరిస్థితి. ఆ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడింటితో కలిపినటువంటి కూటమి ఏదైతే ఉందో కూటమికి సంబంధించి పలు అంశాలు, కీలక అంశాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధమైనటువంటి స్టెప్స్ మనం తీసుకున్నట్లయితే వైసీపీని గద్దెదింపగలుగుతాం అనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం. ఈ రోజు మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని అసెంబ్లీలో కానివ్వండి, ఇతర అన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా అటు బీజేపీ కూడా కలిసి సహకరిస్తున్నట్టు కూడా ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ అంశాలు కూడా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అటు బీజేపీ పెద్దల దృష్టికి అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి సంబంధించి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు కూడా వాడుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం కొనసాగుతాయని మాత్రం చెప్పాలి. శివ. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.